అభిషేక్ శర్మ ఆయా షేర్ల భీకర విధ్వంసం చేశాడు. 8 భారీ సిక్స్లు 4 ఫోర్లతో చెలరేగిపోయాడు. ఇది మామూలు ఇన్నింగ్స్ కాదు. పంజాబ్ బౌలర్స్పై దాడి, క్రూరమైన దాడి ఇది. మొదటి బంతి నుండే అభిషేక్ శర్మ మైండ్ సెట్ క్లియర్. ఎదుట ఉంది ఏ బౌలర్ అయినా సరే దాడి చేయడంలో అస్సలు తగ్గేదేలే అని పంజాబ్ బౌలర్స్ని ఊచకోత కోశాడు. హర్షదీప్ వేసిన ఫస్ట్ అఫీషియల్ బంతిని 4కి తరలించిన అభిషేక్ అక్కడి నుండి బౌండరీల గేట్లు ఎత్తేశాడు. బాట్లీ వేసిన సెకండ్ ఓవర్లో 2 ఫోర్లు, హర్షదీప్ వేసిన థర్డ్ ఓవర్లో 2 ఫోర్లు 2 సిక్స్లు, ఇక వైశాఖ్ విజయ్ కుమార్ వేసిన 5th ఓవర్లో అయితే బీభత్సం చేసేశాడు. ఆ ఓవర్లో ఏకంగా 4 సిక్స్లు బాధేశాడు. దీంతో 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఇలా పంజాబ్ బౌలర్స్ ఆఫ్ స్టంప్ బయట వేసిన బంతుల్ని కవర్ డ్రైవ్తో బౌండరీలకి, లెంత్ బంతుల్ని ఫ్రంట్ ఫుట్కి వచ్చి లాంగ్ ఆన్ మీదుగా సిక్స్ల మోత మోగించేశాడు. అభిషేక్ బ్యాటింగ్ చూస్తే కేవలం ఒక ప్లాన్తో రాలేదు. బౌలర్ను బట్టి ప్లానింగ్ మార్చి 4లు 6లతో చెలరేగిపోయాడు. ప్రతి షాట్లో ఓ క్లారిటీ, ప్రతి బంతిలో అభిషేక్ క్లియర్ డామినేషన్ కనిపించింది. ఇక ఇంకోవైపు హెడ్ కూడా అభిషేక్ అంత కాకపోయినా తను బౌండరీల పార్టీలో చేరాడు. వీరిద్దరి విధ్వంసం ఎంతలా సాగిందంటే ఈ సీజన్లో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు సాధించేంత. అభిషేక్ హెడ్ వీర విహారం చేసి పవర్ ప్లేలోనే ఏకంగా 105 రన్స్ దంచిపడేశారు. 36 బంతుల్లో 18 బంతుల్ని బౌండరీలకి తరలించారు. అందులో అత్యధిక బౌండరీలు మాత్రం అభిషేక్ బ్యాట్ నుండే వచ్చాయి. అయితే ఎంత పెద్ద ఇన్నింగ్స్కైనా ది ఎండ్ కార్డ్ పడడానికి ఓ చిన్న తప్పు చాలంటారుగా, అదే జరిగింది. అభిషేక్ అవుట్ అయిన విధానం చాలా ఇంట్రెస్టింగ్. యాక్చువల్గా అభిషేక్ అండ్ హెడ్ పంజాబ్ మెయిన్ బౌలర్స్ అందరినీ చితక్ కొడుతుండడంతో పీబీకేస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బంతిని శశాంక్ సింగ్కి అందించాడు. మరి రెగ్యులర్ బౌలర్స్ని చితక బాదిన మా ముందు ఇర్రెగ్యులర్ బౌలర్ నిలబడగలడా అన్న ఓవర్ కాన్ఫిడెన్సో లేదంటే బౌలర్ని చాలా తక్కువగా అంచనా వేశాడో తెలియదు, కానీ శశాంక్ వేసిన స్లో డెలివరీని ముందుగానే భారీ షాట్ ఆడడానికి ట్రై చేశాడు. దాంతో మిస్ టైం అయి బౌండరీ లైన్ దగ్గరున్న హర్షదీప్ సింగ్కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు అభిషేక్. బట్ ఆపాటికే అభిషేక్ శర్మ 8 భారీ సిక్స్లు 5 ఫోర్లతో 28 బంతుల్లోనే 74 రన్స్ దంచి పడేశాడు. ఇంకాసేపు క్రీజ్లో ఉండుంటే సెంచరీ కూడా బాధేసేవాడే. ఏదేమైనా అభిషేక్ ఊచకోతైతే అద్దిరిపోయింది. మీరేమంటారు బాస్? అభిషేక్ బ్యాటింగ్ మీకెలా అనిపించింది? తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.